ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలపైనే నడుస్తుందనేది స్పష్టంగా తేటతెల్లమవుతా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముంగట 6 గ్యారెంటీలు 420 హామీలు, వీళ్ళు 420లు అయిపోయారులే కానీ హామీలు 420లు మాత్రం నెరవేర్చలేదు. వీళ్ళ మీద పెట్టాల్సిన కేసు కూడా 420, ఎందుకంటే ఆ హామీలు పెట్టింది అదే కాబట్టి. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు ఇచ్చిన హామీల ప్రకారం మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలనేసి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అనేసి, అది చట్టబద్ధత చేస్తామనేసి, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పేసి, పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తామనేసి, అడవులు రక్షిస్తామని చెప్పేసి కలబుల మాటలు చాలా మాట్లాడారు. మేము అన్నీ అడుగుతలేము, మీరే మాట్లాడారు. మీ అఫీషియల్ ట్విట్టర్లోనే పెట్టిర్రు. మీ డీజీపీ గారే మాట్లాడిన మాటలు మేము మాట్లాడు. మీ డీజీపీ గారు ఏమన్నారు? 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మీరేం పెట్టిర్రు ట్విట్టర్లో? మీ ట్విట్టర్లో పెట్టింది ఎంత? 12,000 ఖాళీలు అని చెప్పారు. మరి ఇవాళ మీరు 5,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంలో మీ అంతర్యం ఏంది? ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుల మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, రేవంత్ రెడ్డి మీద ఉంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర, మరి అదేవిధంగా హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఈ మళ్ళా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, మొత్తం శాఖలో మేజర్గా పెట్టుకున్నారు. మరి మీ శాఖల పైన మీరు రివ్యూ చేసుకొని మీరు సాధించిన లక్ష్యం ఏంది? మీరు ఏం అభివృద్ధి సాధించారు? మీరు సాధించిన ప్రగతి ఏముంది? ఇవాళ విద్యాశాఖలో మీరు సాధించిన ప్రగతిని చెప్పాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యాశాఖను పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు. మేము ఇదే తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం తరపున ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు 27,000 స్కూళ్ళను మేము క్లోజ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అలా చేస్తే మాత్రం మా విద్యార్థులందరూ, విద్యార్థి లోకం మిమ్మల్ని ఏ విధంగా భూస్థాపితం చేస్తారో, అదేవిధంగా ఏ ఊర్లలో మీరు స్కూళ్ళను బంద్ చేస్తారో ఆ ఊర్లో సర్పంచ్లను కానీ, ఆ ఊర్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీలను కానీ, ఆ ఊర్లో ఎప్పుడైనా మీరు ఎమ్మెల్యేలు వస్తే మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా గ్రామంలో మా బడి మా హక్కు, విద్య మా హక్కు. ఇవాళ భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 21 ప్రకారం విద్య అనేది మా హక్కు, ప్రాథమిక హక్కు, జీవించే హక్కు ఎలాంటిదో అలాంటి హక్కు మాది. అలాంటి విద్యను మీరు నాశనం చేస్తామని చెప్పేసి, ప్రైవేట్ వ్యవస్థలో చేతిలో పెడతామని చెప్పేస్తే మాత్రం బరాబర్ రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇట్లాంటి విషయాలను మీరు మానుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీకు ఇంకా సోయి ఉంటే మీరు బడ్జెట్లో మా విద్యా వ్యవస్థ పైన ఇంకా అమౌంట్ కేటాయించాల్సింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మంచిగా పాఠశాలకు సంబంధించి కన్స్ట్రక్షన్ ఇవ్వాలి, బాత్రూమ్లు బాగా చేయాలి. మంచి విద్యా వ్యవస్థ అందాలంటే ఫస్ట్ తరగతికి సంబంధించిన విద్య అందించడానికి గురువులు అవసరం. అలాంటిది ఇలా డిఎస్సి ద్వారా కానీ, అదేవిధంగా మా గురుకులాల ద్వారా కానీ, మోడల్ స్కూల్ కానీ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది టీచర్లు. కాబట్టి ఆ టీచర్ నోటిఫికేషన్లు భర్తీ చేయండి. అది కూడా ఇవన్నీ ఒకేసారి కలిపి నోటిఫికేషన్ ఇవ్వండి. ఆ విధంగా అయితే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. కానీ మీరు అనవసరంగా 3,000 స్కూళ్ళు బంద్ చేస్తా అని చెప్పేసి మాట్లాడడం తగదు. మీరందరూ అంటా ఉన్నారు, మరి విద్యాశాఖలో పనిచేసే వీళ్లకు చదువుకున్నారో మరి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, 30 మందికి ఒక టీచర్ కాదు నాయన, 30 మంది లోపు ఉన్న వాళ్ళకి ఒక టీచర్ కావాలి. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. 30 మందికి ఒక టీచర్ కాదు, 30 మంది లోపు ఉన్న ప్రతి స్కూళ్ళకి ఒక టీచర్ కావాలనేది ఇది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. మీరు చదువుకోలేదని చెప్తా ఉన్నాం, నేను గుంపు మేస్త్రి అని చెప్పుకుంటా ఉన్నారు. సరే, మీరు ఏదైతే అది కావండి. మీ దగ్గర అయితే విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారు, హోంశాఖ మంత్రి పెట్టుకున్నారు. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఎటువంటి అడ్డంకు లేని ఏకైక నోటిఫికేషన్ ఉందంటే అది జీపీఓ నోటిఫికేషన్ ఉంది. ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియర్ అయి ఉంది. కాబట్టి జీపీఓ నోటిఫికేషన్ 10,954తో మీరు రిలీజ్ చేశారు. మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు, కటౌట్లు అన్ని పేపర్లో పెద్ద పెద్ద స్టేటస్లు కూడా పెట్టుకున్నారు, మీ ట్విట్టర్లో పెట్టుకున్నారు. దాంట్లో 5,010 ఉద్యోగాలు మీరు విఆర్ఓలోకి ఇచ్చుకున్నారు. సరే, ఇచ్చుకున్నారు. మీరు ఫస్ట్ జీరో సర్వీస్ అన్నారు, అయినా కూడా వాళ్ళకి సర్వీస్ కలిపారు. మరి అది ఏ పర్పస్లో మీరు కలిపారనేది అందరికీ తెలుసు. యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం చూస్తూ ఉన్నది. మీరు ఒక్కొక్క ఉద్యోగానికి 3 లక్షలు తీసుకొని వాళ్ళకి సర్వీస్ కల్పించిన విషయం కూడా మా అందరికీ తెలుసు. గతంలో కూడా ఈ తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నిధుల కోసమే ఇవాళ 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఈ తెలంగాణలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండు మాటలు మాట్లాడడం వల్ల, అదేవిధంగా గతంలో
మేము ఈ తెలంగాణ ప్రక్రియకు మొదలు పెడుతున్నాం అని డిసెంబర్ 9కి చిదంబరం ప్రకటన చేయడం వల్ల మా ప్రకటన సాధ్యమవుతుందని చెప్పేసి మేము ఎన్నో వేళ్ళ ఆశతో చూస్తా ఉన్నాం. కానీ వెంటనే మీరు ఆంధ్రలో సమైక్య ఆంధ్ర అనే ఉద్యమం మొదలుపెట్టిందని చెప్పేసి అదే డిసెంబర్ 21న మీరు ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్ల ఆ మనస్తాపానికి చెంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడడం వల్ల ఇవాళ 1200 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. అదేవిధంగా మీరు ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అధికారంలో ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కూడా ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థి దాంతో 19 సావులు ఇవాళ కూడా మనస్తాపానికి గురై నేను చెప్తా చూపెడతా ఆగండి ఒక్కటే మీకు మీకు విషయం. ఇలా చనిపోవడం జరుగుతూ ఉంది అంటే ఎవరికి మీరు న్యాయం చేస్తూ ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు పిట్టలాగా మీ బల్మూరి వెంకటన్న గారు మొన్న మీరు చెప్పారు కదా ఎక్కడ చనిపోయారు స్టూడెంట్స్ అనేసి, ఇగో ఇవ్వాలే ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇస్తలేరని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళతో 19 మంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి. బల్మూరి వెంకటన్న వినండి, చనిపోతున్నారని ఇవాళ వేటు ఎస్ఎంఎస్ తీయండి. ఆదిలాబాద్లో ఒక విద్యార్థి చనిపోయిండు. దయచేసి మీరు అన్న విధంగా 2 లక్షల ఉద్యోగాలు బరాబర్గా ఖాళీలు ఉన్నాయి. మీరు వెంటనే సిలబస్ కమిటీని విడుదల చేయండి. 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. హెచ్చరించడం కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మిగతా ఉన్న 5,944 ఉద్యోగాలు మా నిరుద్యోగులతో భర్తీ చేయాలి. లేకపోతే బరాబర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఇళ్లను ముట్టడిస్తాం, మీ ఆఫీసులను ముట్టడిస్తాం, ఏ జిల్లాలో కూడా తిరగనీయమని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి మేము రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.